హాయ్ అండి, నా పేరు డాక్టర్ యాదాటి సంతోష్ దీప్తి. నేను కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్గా ప్రతిమా హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్కి హెడేక్ అన్నది చాలా కామన్గా చూస్తున్నాము. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే అది 70% ఆఫ్ ద పీపుల్లో స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ అవుతుంది. సో స్ట్రెస్ వల్ల మైగ్రేన్ హెడేక్ ట్రిగ్గర్ అవ్వచ్చు, లేదా అదర్ హెడేక్స్ కూడా రావచ్చు అనమాట. సో కొంతమందికి అది మైగ్రేనా లేదంటే స్ట్రెస్ వల్ల వచ్చిన రెగ్యులర్ హెడేకా అన్నది కొంచెం డౌట్ ఉంటుంది. నేను వెంటనే మైగ్రేన్ గురించి చూపించుకోవాలా, లేదంటే ఇది జస్ట్ ఇవాళ ఎక్కువ స్ట్రెస్ అవ్వటం వల్ల వచ్చిన హెడేక్ అని. సో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఈ స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్స్ని టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. సో మైగ్రేన్ కూడా స్ట్రెస్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, సో అటాక్ రావచ్చు అనమాట. సో ఎలా తేడాని గమనిస్తాము మైగ్రేన్కి ఆ టెన్షన్ టైప్ హెడేక్కి అంటే, మైగ్రేన్ యూజువల్గా ఒక సైడ్ ఆఫ్ ద హెడ్లోనే వస్తుంది, ఏదో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వస్తుంది. అండ్ మైగ్రేన్ ఉన్నప్పుడు మనకు లైట్కి సౌండ్కి చాలా చిరాగ్గా ఉంటుంది. లైట్ని సౌండ్ని టాలరేట్ చేయలేమన్నమాట. అండ్ దాంతోపాటు హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ రావటం, వామిటింగ్ అవ్వటం అన్నది ఉంటుంది. అండ్ మైగ్రేన్ హెడేక్స్ తలపోటు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మైల్డ్ అన్నది ఏమీ ఉండదు మైగ్రేన్లో, రావటం చాలా సివియర్గానే ఎక్కువ అయిపోతూ వెళ్తుంది. మైల్డ్గా వచ్చి వెళ్ళటం అన్నది ఉండదు. అండ్ యూజువల్గా కొంతమందికి 4 hours ఉంటుంది, కొంతమందికి 3 days వరకు కూడా ఉండొచ్చు మైగ్రేన్ హెడేక్. బట్ టెన్షన్ టైప్ హెడేక్ ఎలా ఉంటుంది అంటే, కొంచెం డల్, తల ఏదో పట్టేసినట్టు, బ్యాండ్ కట్టినట్టు, కొంచెం బరువుగా సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. మొత్తం తలంతా అనిపిస్తుంది, సింగిల్ సైడ్ లాగా ఏమీ ఉండదు. అండ్ యూజువల్గా లైట్కి సౌండ్కి ఎక్కువ చిరాకులా కానీ, టాలరేట్ చేయలేనంత ఇబ్బంది కానీ ఉండదు. అండ్ వాంతుల్లాగా కానీ, వాంతి వచ్చే సెన్సేషన్ కానీ టెన్షన్ టైప్ హెడేక్కి యూజువల్గా ఉండదు. అండ్ టెన్షన్ టైప్ హెడేక్ చాలా మైల్డ్గా నుంచి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ మరీ సివియర్గా తల భరించలేనంత హెడేక్ అయితే టెన్షన్ టైప్ హెడేక్ రాదు. కాబట్టి అది ఒక అరగంట నుంచి కొంతమందికి వారం రోజుల వరకు కూడా అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా మనము టెన్షన్ టైప్ హెడేక్ని, మైగ్రేన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేసుకొని డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. మైగ్రేన్ అయితే వెంటనే కొంచెం అప్రోచ్ అయితే మనకు పర్మనెంట్ క్యూర్ లాగా అయితే మైగ్రేన్కి ఏమీ లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావాలి. అండ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అబౌట్ 1 year 2 years వాడాల్సిన మెడికేషన్స్. అవి వాడుతూ కొంచెం ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే అటాక్స్ రాకుండా చూసుకోగలము అంతే. పర్మనెంట్ క్యూర్ అంటే ఈ పర్టికులర్ మెడిసిన్ ఇంత కోర్స్ వాడితే ఇంకా లైఫ్ లాంగ్ నీకు మైగ్రేన్ రాదు అన్నదాగా ఏమీ క్యూర్ లేదు. సో ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయటం, ప్రొఫైలాక్సిస్ అంటాం, కొన్ని మందులు 1 year పాటు యూస్ చేయాల్సిన మందులు చాలా రకాలు ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది 3 monthsకి 6 monthsకి చూసుకొని, కొంతమందికి 1 year వరకు కూడా ట్రీట్మెంట్ ఎక్స్టెండ్ చేస్తుంటాము. సో అవాయిడింగ్ ద ట్రిగ్గర్స్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్ రాదర్ దెన్ కరెక్ట్ కంపల్సరీ క్యూర్ లాగా అయితే ఏమీ లేదండి.